Hello friends, welcome back to day 5 of 45-day HTML CSS Boot Camp. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే మనం ఒక ఫామ్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఎలా అయితే ఒక జాబ్ అప్లికేషన్‌లో మనకి ఫామ్ ఉంటుందో సేమ్ అలాంటిదే ఒక ఫామ్‌ని మనం క్రియేట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో మనం మన బాడీలో ఫామ్‌ని క్రియేట్ చేయడం ఎలా అంటే ఫస్ట్ మనకొక ట్యాగ్ అయితే ఉంది. దాని నేమ్ వచ్చేసరికి ఫామ్. సో ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మనకి ఫామ్ ట్యాగ్‌ని అయితే యూజ్ చేస్తాం. సో ఈ ఫామ్ ట్యాగ్‌లో మనకి ఫామ్ అంటే వీలైనంత వరకి యూజర్ నుంచి డేటాని కలెక్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనం ఇన్‌పుట్స్‌ని యూజ్ చేస్తాం. బట్ ఈ ఇన్‌పుట్స్‌లలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఉంటాయి. లైక్ డ్రాప్ డౌన్ కావచ్చు ఆర్ డైరెక్ట్ టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు ఇలా. సో ఒక్కొక్క ఇన్‌పుట్‌ని మనం ఇందులో యూజ్ చేస్తూ వెళ్దాం. సో నేను ఇక్కడ ఫస్ట్ ఇన్‌పుట్ వచ్చేసరికి టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని చెప్పేసి ఇస్తాను. సో ఇలా ఇవ్వగానే ఏమవుతుందో మనకు తెలుసు. ఇన్‌పుట్ క్రియేట్ అవుతుంది అండ్ టెక్స్ట్ బాక్స్ కూడా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇంకో ఇన్‌పుట్‌ని క్రియేట్ చేస్తాను. ఆ ఇన్‌పుట్ నేమ్ వచ్చేసరికి లైక్ నేమ్ ఇన్ ద సెన్స్ దాని టైప్ వచ్చేసరికి ఈమెయిల్ అని ఇస్తాను. సో ఇదేం చేస్తుంది ఈమెయిల్‌ని తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంకో ఇన్‌పుట్ ఇస్తాను. ఇది జస్ట్ ఫార్మాలిటీకి చూపెడుతున్నాను. అండ్ దీనికి నేను ఇచ్చే అట్రిబ్యూట్ వచ్చేసరికి పాస్వర్డ్. సో వీటితో మన అప్లికేషన్‌లో ఏం చేంజ్ జరిగిందో ఒకసారి మనం చూద్దాం. సో చూస్తే మనకి 3 ఇన్‌పుట్ ఫీల్డ్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఈ 3 ఇన్‌పుట్ ఫీల్డ్స్‌లలో మనము డేటాని టైప్ చేయొచ్చు. ఫస్ట్ ఇన్‌పుట్ ఫీల్డ్ వచ్చేసరికి టెక్స్ట్ కోసం, నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ కోసం అండ్ ఇది స్పెషల్ పాస్వర్డ్ కోసం. సో ఇక్కడ పాస్వర్డ్ అని ఇచ్చాం కాబట్టి మనం టైప్ చేస్తున్నప్పుడు ఏం చేంజ్ వస్తుందో చూడండి. నేను టెక్స్ట్‌ని టైప్ చేస్తుంటే అది పాస్వర్డ్ కాబట్టి మనకి ఆ టెక్స్ట్ అనేది కనిపించట్లేదు. సో ఈ విధంగా మనకి అట్రిబ్యూట్స్ యూజ్ అవుతాయి. బట్ ఇక్కడ చూస్తే ఇందులో నేమ్ ఎంటర్ చేయాలి, ఇందులో ఈమెయిల్ ఎంటర్ చేయాలి, ఇందులో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అని యూజర్‌కి ఎలా తెలుస్తుంది? మనం ఏదో ఒక టెక్స్ట్‌ని అయితే ప్రొవైడ్ చేయాలి. సో వాటినే మనం లేబుల్స్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఆ లేబుల్స్‌ని ఎలా ఇద్దామో చూద్దాం. సో ఫర్ సపోజ్ నేనిక్కడ లేబుల్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసి ఈ లేబుల్ వచ్చేసరికి ఫస్ట్‌ది నేమ్ కోసం కాబట్టి నేమ్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. సో నెక్స్ట్ దీన్ని తీసుకొని నేను మళ్ళీ రీయూజ్ చేస్తూ ఇక్కడ దీని నేమ్ వచ్చేసరికి ఈమెయిల్ అని చెప్పేసి ఇస్తాను. సేమ్ దీన్నే ఇక్కడ పాస్వర్డ్ కోసం నేను మళ్ళీ పాస్వర్డ్ అని చెప్పేసి ఇస్తాను. సో ఇప్పుడు అప్లికేషన్‌లో ఏం చేంజ్ అయిందో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మనకు నేమ్ అండ్ ఒక టెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసింది. ఈమెయిల్ ఒక టెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసరింది. పాస్వర్డ్ అండ్ ఇంకో టెక్స్ట్ ఫీల్డ్ వచ్చింది. సో ఇప్పుడు యూజర్‌కి ఓకే. ఈ బాక్స్‌లో నేను నేమ్ ఎంటర్ చేయాలి. ఈ బాక్స్‌లో ఈమెయిల్, ఈ బాక్స్‌లో పాస్వర్డ్ అని చెప్పేసి అర్థమవుతుంది. బట్ బ్రౌజర్‌కి ఈ లేబుల్ దీనికి రిలేటెడ్, ఈ లేబుల్ దీనికి రిలేటెడ్ అని ఎలా అర్థమవుతుంది? సో ఒకదాని తర్వాత ఒకటి మనం వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఈ ఇన్‌పుట్‌ని ఇవి 2 ఒక లేబుల్ అండ్ ఇన్‌పుట్ అనుకోవచ్చు. మీరేమంటారు? ఈ ఆర్డర్‌తోని బేస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ అలా కాకుండా మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్‌పుట్‌కి ఐడీ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేసి ఒక ఐడీ నేమ్ ఇస్తాను. సో ఆ నేమ్ ఏంటి? ఇది నేమ్‌ని రీడ్ చేయడానికి కావాల్సిన ఇన్‌పుట్ ఫీల్డ్ కాబట్టి దీని నేమ్ వచ్చేసరికి నేమ్ అని ఇస్తాను. అండ్ ఇక్కడ లేబుల్ తర్వాత ఫర్ అని ఇంకో అట్రిబ్యూట్ యూజ్ చేసి లేబుల్ ఫర్ నేమ్. సో ఇది ఇక్కడ మెన్షన్ చేసిన ఈ ఐడీ వాల్యూ ఉంది కదా! దీనికి లేబుల్ అన్నట్టు. సో బ్రౌజర్‌కి అర్థమైపోతుంది. ఈ లేబుల్ అనేది ఐడీ నేమ్ అని ఉన్న ఒక ఇన్‌పుట్ ఫీల్డ్‌కి సేమ్ ఇక్కడే నేను ఈ ఇన్‌పుట్‌కి మళ్ళీ ఇంకో ఐడీ ఇచ్చి దీని ఐడీ వచ్చేసరికి ఈమెయిల్ అని చెప్పేసి ఇస్తాను. అండ్ ఇక్కడ లేబుల్ ఫర్ ఈమెయిల్. అండ్ ఇక్కడ దీనికి ఐడీ వచ్చేసరికి ఐడీ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని చెప్పేసి ఇస్తాను. ఇక్కడ నేను లేబుల్ ఫర్ పాస్వర్డ్. సో ఇప్పుడు క్లియర్‌గా బ్రౌజర్‌కి ఏ ఇన్‌పుట్‌కి ఏంటి లేబుల్ అనేది మనం క్లియర్ కట్‌గా మెన్షన్ చేసేసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో టైప్ ఆఫ్ ఫార్మ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో మనం ఎప్పుడైనా అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేస్తున్నప్పుడు కొన్నింటిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ రేడియో బటన్స్ అని చెప్పేసి. సో వాటిని ఇప్పుడు నేను చూపిస్తాను. చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇన్‌పుట్ అని సెలెక్ట్ చేసుకొని దీన్ని క్లోజ్ చేసేసి జస్ట్ మనం టైప్ అని చెప్పేసి ఇచ్చేసి ఈ టైప్‌లో మనకి ఇక్కడ వస్తున్నాయి చూడండి బటన్, చెక్ బాక్స్ ఇలా నేనేమి ఇస్తానో ఒకసారి మనం చూద్దాం. రేడియో అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇప్పుడు మన బ్రౌజర్‌లో ఏం చేంజ్ అవుతుందంటే చూడండి ఇక్కడ ఒక బటన్ అయితే వచ్చి సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం రేడియో బటన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మల్టిపుల్ రేడియో బటన్స్‌ని మనం యూజ్ చేయొచ్చు. సో మనకి మల్టిపుల్ డాట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో నుంచి మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నౌ సేమ్ వే మనకు ఈ లేబుల్స్ యూజ్ చేయాలి. ఎందుకు? ఈ రేడియో బటన్స్ అనేవి వేటికి అనేది మనకి అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్రౌజర్‌కి కూడా అర్థమవ్వాలి.
ఇలా మీరు 3 డాట్స్ ప్రొవైడ్ చేస్తే యూజర్ దేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు అనేది తనకి అర్థం అవ్వదు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 3 నుంచి రెండిటిని తీసేసి ఫస్ట్ థింగ్ మళ్ళీ లేబుల్. సో ఫస్ట్ ఇక్కడ జెండర్ అని ఒక ఆప్షన్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకో లేబుల్ తీసుకొని ఫస్ట్ థింగ్ మేల్ అని చెప్పేసి ఇచ్చేసి ఈ మన ఇన్పుట్ కి ఐడి ఇస్ ఈక్వల్ టు మేల్ అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ లేబుల్ ఫర్ మేల్ అని ఇస్తాను. అండ్ నా సేమ్ ఈ లేబుల్ ని నేను తీసేసుకొని మళ్ళీ ఇక్కడ యూజ్ చేసి ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ ఇన్పుట్ టైప్ అండ్ దీనికి ఐడి ఇస్ ఈక్వల్ టు ఫీమేల్ అని ఇచ్చి ఇక్కడ లేబుల్ ఫర్ ఫీమేల్ కి చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు మన అప్లికేషన్ లో ఏం చేంజ్ అయిందో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే జెండర్ అని చెప్పేసి వచ్చింది. సో నేను ఇంకొంచెం చేంజ్ చేసి ఏం చేస్తానంటే ఈ జెండర్ తర్వాత ఈ సింబల్ ఇస్తాను. ఇప్పుడు ఇంకా క్లియర్ గా ఉంటుంది. జెండర్ ఐదర్ నువ్వు మేల్ నైనా సెలెక్ట్ చేసుకో ఆర్ ఫీమేల్ నైనా సెలెక్ట్ చేసుకో. సో ఈ విధంగా మనం ఒక ఫామ్ ఎలిమెంట్ ని యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ తోటి లైక్ ఐదర్ టెక్స్ట్ కానివ్వండి, ఈమెయిల్ కానివ్వండి, పాస్వర్డ్ కానివ్వండి అండ్ ఇలా రేడియో బటన్స్ ని మనం యూజ్ చేసి మనం మన ఫామ్ ని అయితే బిల్డ్ చేయొచ్చు. బట్ ఇది ఇక్కడితోనే అయిపోయిందా అంటే ఇంకా లేదు. మనకి ఇంకా డ్రాప్ డౌన్ అనేది ఉంది, చెక్ బాక్స్ అనేది ఉంది. సో వాటిని కూడా మనం డిస్కస్ చేస్తే మన ఫామ్ అనేది కంప్లీట్ గా అవుతుంది. బట్ ఇక్కడ చూస్తే ఇది చాలా నేచురల్ గా ఉంది. మనకి వెబ్సైట్స్ లలో కనిపించే ఫామ్ ఇలా ఉండదు. చక్కగా స్టైల్ చేసి ఒకదాని తర్వాత ఒకటి నీట్ గా కనిపిస్తాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇంకా కొన్ని ఇన్పుట్ ఫీల్డ్స్ యాడ్ చేసి మన ఫామ్ ని డిజైన్ చేద్దాం. ఎప్పుడైతే మనం సిఎస్ఎస్ నేర్చుకుంటామో అప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ కి ప్రాపర్ స్టైలింగ్ ఇచ్చి కరెక్ట్ నీట్ గా కనిపించేలాగా చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఫామ్ ని ఎలా డిజైన్ చేయాలి అని చెప్పేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.